వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జనసేన విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. జగన్ 1,00,000 కోట్లు దోచుకున్నారని టీడీపీ నేతలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఓ ఛానల్తో ఆయన మాట్లాడుతూ జగన్ 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడలేదని, అవన్నీ నిరాధార ఆరోపణలేనని లక్ష్మీనారాయణ అన్నారు. జగన్ 1,00,000 కోట్ల దోపిడీ ఆరోపణలన్నీ రాజకీయ ఆరోపణలేనని, తాను పరిశోధించిన కేసుల ప్రకారం 1,500 కోట్ల మేరకు మాత్రమే అవకతవకలు జరిగినట్లు గుర్తించారని తాజాగా లక్ష్మీనారాయణ తెలిపారు. అయితే రాజకీయ ఆరోపణలకు తాను బాధ్యుణ్ణి కాదని, వాటిని తాను ఖండించలేనని తెలిపారు. జగన్ కేసులను కొందరు నేతలు రాజకీయంగా వాడుకొని ఉంటే అందుకు తానేమీ చేయలేనని లక్ష్మీనారాయణ తెలిపారు. జగన్ అనేకసార్లు నిజంగా అంత దోచుకుంటే మొత్తం తీసుకుని దానిలో 10% ఇవ్వమని సవాల్ చేసిన జనాల మైండ్లో టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు, వాటికి మసాలాపై మీడియా ప్రచారం చేసిన వార్తలు ప్రజల్లో బలంగా వెళ్లాయి. దీంతో అనుకోకుండానే ప్రజల్లో నిజంగానే జగన్ అంత దోచుకున్నాడా అనే అనుమానాలు క్రియేట్ అయ్యాయి. అయితే అవన్నీ రాజకీయ ఆరోపణలే అని తాజాగా జగన్ కేసులను విచారించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పడం సంచలనంగా మారింది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.